చేసినటువంటి సర్దార్ సర్వాయి బాపన్న గౌడ్ ఈరోజు ఇప్పటి వరకు కూడా వెలుగులోకి రాకుండా ఇలా అగ్రకులాలన్నీ కూడా చరిత్ర అంతా కూడా చరిత్ర మీద మన బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల చరిత్ర మీద మట్టి కప్పి పెట్టిన చరిత్ర మనం ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న సందర్భంలో బహుజన విప్లవమైనటువంటి సర్దార్ సర్వాయి బాపన్న చరిత్రను ఈరోజు ఉస్మానియా ఆస్కాల ఎదురుగా మనం జయంతి సభ జరుపుకుంటూ అతని పోరాట పడటను అతని ఉద్యమ స్ఫూర్తిని ఇలా కొనసాగింపుగా తెలంగాణ ఉద్యమంతో మమేకం చేస్తూ ఇలా చర్చ జరగడం చాలా చాలా శుభపరిణామం. ఇలా మొఘల్ చక్రవర్తి అరాచకత్వానికి చరమగీతం పాడుతూ బ్రాహ్మణ్య ఆధిపత్యాన్ని బద్దలు కొడుతూ సాయుధుడై ఆయుధాలతో దండయాత్ర చేస్తూ బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం తన సాయశక్తుల కృషి చేస్తూ చాకలి మంగలి కుమ్మరి కమ్మరి బడుగు బలహీన వర్గాలను దూరేకుల కులాలను చిన్న కులాలను కూడా అందరినీ వెంటేసుకొని సైన్యాన్ని తయారు చేసుకొని ఆయుధాలతో ఇలా సామ్రాజ్యాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంటూ చక్రవర్తిగా 30 ఏళ్ల పాటు బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి సర్దార్ సర్వాయి బాపన్న మరి ఈరోజు అతని స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగా ముందుకోవాలనేది బాపన్న స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తీసుకోవాలనేది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. ఇలా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బందేది కొమరం లాంటి వీరుని ఇలా ఎక్కడ కూడా ఇలా బాపన్న లాంటి వీరుని ఎక్కడ కూడా చరిత్రలో మన పాఠ్య పుస్తకాలు ఎక్కడ చేర్చకుండా అగ్రకులాలు చాలా జాగ్రత్తగా ఆ చరిత్ర వీరుల చరిత్ర తెలిస్తే చదువుకున్న విద్యార్థులు బడుగుబడిన వర్గాల విద్యార్థులు మళ్ళీ చైతన్యమై మన పైకి రాజ్యాధికారం వైపు దూసుకొస్తారనే పురుగులతోనే రాజ్యాధికారం దూరంగా ఉండడానికి కోసమే కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఇలా రాజ్యాధికారం వైపు రాకుండా కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఇలా మనం బడుగుబడిన వర్గాల వైపు ఏ రోజు ఆ రోజు కొట్లాటలతోనే మనం పంచాయతీ పెట్టిన దిశగా ఇలా అగ్రకుల పాలకులందరూ కూడా వాటి ఎత్తుల్లోనే నిమగ్నమై ఉన్నారు. మరి ఎత్తులన్నీ చిత్తు చేస్తూ బాపన్న వలసతో